భయం ఎప్పుడు భవిష్యత్తును నిర్మించదు, కానీ ఆశ నిర్మిస్తుంది. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించండి. ప్రతి క్షణం మంచి కోసం బ్రతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే. ప్రతి క్షణం చెడు కోసం బ్రతికితే ప్రపంచంలో ప్రతి మూల మీకు శత్రువులే. సమయం నీది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, ఎన్నో సాధించవచ్చు. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వొక పిచ్చోడివి. సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వొక మహా మేధావివి. మీ యొక్క జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకండి, ఎందుకంటే మీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. నిన్ను సంతోష పెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు, నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని అనుకోవద్దు. డబ్బులు చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. మీతో ఎవరు మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. మీరు ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పు. ఎవరైతే బానిసత్వానికి అలవాటు పడతారో వారు తమ బలాన్ని ఎప్పుడు గుర్తించలేరు. ఇష్టం, కోరిక అనేది మిమ్మల్ని బానిసగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా రాజుని చేస్తాయి. నీ మనసుని నీవు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ఇష్టం, కోరిక అనేది మిమ్మల్ని బానిసగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా రాజుని చేస్తాయి. నీ మనసుని నీవు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. నేటి లోకంలో కొంతమంది మనుషుల వైఖరి ఈ విధంగా ఉంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మానవత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకు. ఎదగాలంటే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీతో ఎవరుంటారు అనేదే ముఖ్యం. ప్రతి మనిషి జీవితం ఒక తెల్ల కాగితమే. దాంట్లో వాళ్ళు రాసుకునే రాతను బట్టి వాళ్ళ తలరాత మారుతుంది. కొంతమంది మాటలను గమనిస్తూనే ఉండు. నీకు గర్జించే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎవరిని వదలకు. మనికి విలువ ఇచ్చే వాడి దగ్గర మానవత్వం గురించి మాట్లాడకు. మానవత్వానికి విలువ ఇచ్చే వాడి దగ్గర మని గురించి మాట్లాడకు. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. వివాహం అంటే ఈడు జోడు, కష్టం సుఖం, తోడు నీడ గురించి కాదు. ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం. నిన్ను ఎవడో గౌరవించడం లేదని బాధపడద్దు. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయుతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయుతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో.
ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. నీవు అహంకారులను ప్రశ్నలు అడగవద్దు, మూర్ఖులకు సమాధానం చెప్పవద్దు. నీకు రెండూ ప్రమాదమే. ఇద్దరికి మౌనమే సమాధానం. ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. నచ్చినప్పుడు ఒక విధంగా, నచ్చనప్పుడు మరొక విధంగా ఉండే వాడికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వాడితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. నీకు అవమానం జరిగిన చోట కావాల్సింది తిరిగి నిలబడే ధైర్యం, అంతేకాని తిరిగి అవమానించే గుణం కాదు. ఈ సమాజం గౌరవం విలువ ఇవ్వాలంటే డబ్బైనా ఉండాలి, లేదా అధికారమైనా ఉండాలి, లేదా అదృష్టమైనా ఉండాలి. ఇది ఏమీ లేనివాడు ఎంత మంచివాడు అయినా సమాజం విలువ ఇవ్వదు. చెడ్డవాళ్ళు కౌగిలించుకోగానే మంచివాళ్ళు అయిపోరు. అలాగే మంచివాళ్ళు కోపడగానే చెడ్డవాళ్ళు కారు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడు చదవాల్సిన పుస్తకం. ఆలోచన లేని స్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి. వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. ఒక మనిషి ఎదుగుతుంటే చేయుతనిద్దాం, ఎందుకంటే అతడు ఎదిగితే 10 మందికి ఆసరగా ఉంటాడు. ఒక వ్యక్తి పడిపోతుంటే పట్టుకుందాం, ఎందుకంటే అతనిపై ఆధారపడ్డ వారు కష్టాల పాలవుతారు కాబట్టి. మీరు ఒంటరిగా ఉండడం నచ్చితే మీరు ఏదో ఒక గొప్ప సంకల్పంతో ఏదో ఒక పెద్ద కార్యాన్ని సాధించడానికి ఈ లోకంలోకి వచ్చారు అని అర్థం. వాన కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. మీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకండి. శృంగారానికి ఎక్కువ కాలం దూరం ఉన్న వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఎదిగే అవకాశాలను వినియోగించుకుంటాడు. దానికి బానిసైన వ్యక్తి అన్ని కోల్పోతాడు. గతం గురించి ఎప్పుడు బాధపడవద్దు, ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్నో తప్పుల్ని దాచుకొని నీ ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. 100 మంది 100 రకాలుగా చెబుతారు, అవన్నీ పట్టించుకొని మనశ్శాంతిని కోల్పోకండి. మీ అంతరాత్మ చెప్పింది చెయ్యండి, ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడు మోసం చెయ్యదు. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పని అయినా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే